దేన్ని వాడుకున్నాడో అది దేవుడు కాదు. బాగా ఆలోచించాలి. ఇప్పుడు శాంసన్ చివరి సమయంలో దవడ ఎముక తీసుకుని దేవుని యొక్క మహిమతాన్న పరిశుద్ధాత్మ విడిచి వెళ్ళిపోయిందన్న సంగతి గ్రహించలేక ఇంకా ఢిల్లీలో మాయలో పడి ఇంకా దేవుడు నాతోనే ఉన్నాడనే ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దవడ ఎముకతో 1000 మందిని ఒక్కసారి నీ ఆత్మ నాకు అనుగ్రహించని దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. అప్పుడు ఎముక, ఓ నా మంచి ఎముక, 1000 మందిని చంపడానికి నువ్వే నాకు కారణమయ్యావు, ఈ ఎముకకి దండం పెట్టాలనుకున్నాడా? అంటే దీన్ని ఒక ఆయుధం అంతే. ఇప్పుడు అక్కడ పెట్టింది ఏంటంటే దేవుని శక్తి ఎవరైతే నిదానించి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు, అంతేగాని ఈ ఎత్తబడింది దేవుడు కాదు. అర్థమైంది మీకు? దానికి సాదృశ్యంగా అరణ్యంలో మోచే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడును. ఎవరెత్తబడి? మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఆయన ఆకర్షణలోనికి అప్పుడు ఏమవుతారు?